సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. ఇందాకే సోదరు ఇప్పుడు 500 సంవత్సరాల నిరీక్షణ ఫలితం మోడీ గారి కృషి అందరూ కూడా ప్రతి హిందువు కూడా గౌరవంగా తగ్గుతున్న విధంగా మరి ఇవాళ శ్రీరామ జన్మభూమిలో ఆలయం కట్టుకోవడం, బాలరాముడితో ఆలయం కట్టుకోవడం ప్రతి హిందువు దాన్ని హర్షిస్తారు. ప్రతి హిందువు కూడా దాన్ని ఒక ఉత్తేజపరంగా తీసుకుంటాడు, దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. కానీ దానికి ఎన్నో పోరాటాలు చేసి మరి 500 సంవత్సరాల చరిత్ర మరి సోదరు మొన్న నాకు కూడా తెలియదు అంత చరిత్ర ఉందని చెప్పి కూడా మరి ఎంతో మంది దానికోసం అసూపాలి మరి ఎన్నో విధాలుగా మరి ఈరోజు ఆ స్టేజ్లో రావడానికి మరి ముఖ్యంగా మరి సోదరు చెప్పినట్టు మరి సురేష్ చెప్పినట్టు కూడా ఒక వ్యక్తిని చుక్క కూడా లేకుండా మరి అందరినీ కూర్చోబెట్టి అందరినీ ఒప్పించి మరి ఈరోజు ఆ ఆలయం కట్టుకోవడం నిజంగా ఒక అద్భుతమైన ఘట్టం. ఎందుకంటే 90లో మరి ఎప్పుడైతే అయోధ్య దాని మీద పోరాటాలు స్టార్ట్ అయినాయో మరి ఆ రోజు అద్వానీ గారి రథం కానీ ఇవన్నీ కూడా, ఎందుకంటే మేము అప్పుడే 10వ క్లాస్ పూర్తి చేసుకొని ఇంటర్ చదువుకునే టైం మాకు బాగా గుర్తు. ప్రాణాలైనా అర్పిస్తాం, మందిర నిర్మాణం సాగిద్దామని చెప్పి ఒక దేశంలోనే అందరినీ కదిలించిన ఉద్యమం అది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మరి అలాంటి ఉద్యమాన్ని ఎక్కడా కూడా ఒక నెత్తుడి మనకు లేకుండా ఈరోజు ఆలయం కట్టుకోవడం నిజంగా మరి ఇవాళ హిందూ, ముస్లిం, క్రైస్తవులు అందరూ కూడా గమనించాల్సిన రోజు అని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. మరి తప్పకుండా ఈ యాత్ర లాస్ట్ ఇయర్ కాదు, ఇయర్ ఇంకా బ్రహ్మాండంగా ఈ యాత్ర సాగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ మరి ఎలాంటి మద్దతు కావాలన్నా మా తరఫున కూడా మా మద్దతు ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పి మరోసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. బైరశెట్టి మల్లికార్జున గారిని కంటిన్యూ చేయాల్సిందిగా కోరుచున్నాం. దాదాపుగా ఒకేసారి ఇలాగా కంప్లీట్ చేశాను ప్రిన్సిపల్ బట్టి. అది అప్పీల్ మాత్రం తెలియదు. అప్పీల్ ఏమిటంటే మనం ఎంతమందిని దీంట్లో పార్టిసిపేట్ చేయగలిగితే కార్యకర్తలుగా అంత అద్భుతంగా జరుగుతుంది. ఈ విధంగా మనందరం కలిసి శోభాయాత్ర కార్యకర్తలకి అండదండలు ఇచ్చి 50,000 మందితో నడిచే పని అయితే వచ్చే సంవత్సరం వాళ్ళు 1,00,000 ప్రణాళిక వేస్తారు. 1,00,000 ప్రణాళిక. గత సంవత్సరము ఇతర గ్రామాలకు వెళ్ళారు వాళ్ళందరూ కూడా. గ్రామాలకు వెళ్ళి పేర్లు రాసుకున్నారు వాళ్ళందరూ కూడా. కానీ కొన్ని గ్రామాలకు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళాలి కాబట్టి గత సంవత్సరం 18 గ్రామాలు అయ్యాయి. ఈసారి ఎక్కువ గ్రామాలకు వెళ్ళాలి, సహజం చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళాలి. రెండవది పోయినసారి గమనించాం, పోయినసారి మనం పిలిచినటువంటి ఆఫీసులు కూడా వచ్చేసారు. ఈసారి రాజకీయ క్షేత్రాల్లో పనిచేయడం వల్ల వేరే కార్యక్రమం వల్ల ఎక్కువ రాలేకపోయాయి. అట్లాగే ఏప్రిల్ నాటికి కూడా రాజకీయ వాతావరణం వేడికి ఉంటుంది. అనేక మంది ఇతర కార్యకర్తలు ఆయా సమావేశాలు ఉంటారు, వాళ్ళు కూడా మనం తీసుకురాగలిగాం. ఇది మనం చేయాలంటే కార్యకర్తలు ఎక్కువగా కావాలి. సార్ 100లో కార్యకర్తలు కావాల్సి వస్తుంది. కనుక మనమే ముందుకు వచ్చి మనం రకరకాల సహాయం చేయగలుగుతాం. ఒకటి ధన సహాయం చేయగలుగుతాం, 2 వస్తు సహాయం చేయగలుగుతాం, 3 మాట సహాయం చేయగలుగుతాం, 4 ముఖ్యంగా వ్యవస్థలో ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉండేవారైతే మనం సక్సెస్ఫుల్గా విజయవంతంగా మనం అనుకున్న లక్ష్యాన్ని 50,000 మందితో చదవగలుగుతాము. కాబట్టి మీరు అందరూ కూడా కార్యకర్తలు కావాల్సిన అవసరం ఉంది. నేను కూడా కార్యకర్తనే, ఆల్రెడీ కార్యక్రమాలు ప్రారంభమైంది. కనుక మీరు నా నుంచి ఒక మాట చెప్తాను. మీకు నా నుంచి ఎటువంటి సహాయం కావాలన్నా సరే సమయంతో సహా మీకు నేను ఇస్తాను, ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మనం విజయం సాధించాలి. ఎందుకు చెప్తున్నాము? సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి. దేవాలయ కేంద్రమైనటువంటి సనాతన ధర్మాన్ని, సామాజిక ఆర్థిక వ్యవస్థని తిరిగి తీసుకురావాలి. తీసుకొచ్చిన రోజున ఈ కులాలు మతాలు ఉండవు. కాబట్టి మనం చెప్పదలుచుకున్న విషయం అదే. అందుకే వాళ్ళు స్పష్టంగా ప్రకటించారు కూడా, గడప లోపలికి గడప దాటితే హిందువులు
హిందువులు అన్నప్పుడు నేను మరొక విషయం చెప్పదలుచుకున్నాను. హిందువులు అంటే కేవలము మనం అనుకునేటువంటి పరిభాషలో హిందువులు కాదు. ఈ దేశంలో ముస్లింలు కూడా హిందువులే, ఈ దేశంలో క్రైస్తవులు కూడా హిందువులే. భారతీయులకి హిందువులకి తేడా లేదు, భారతదేశానికి హిందూ దేశానికి తేడా లేదు. ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ ధర్మాలను వాళ్ళు పట్టించుకోవచ్చు. నేను కృష్ణుడు ఆరాధించవచ్చు, లేదా రాముని ఆరాధించవచ్చు, శివుడిని ఆరాధించవచ్చు, ఇంకోటి ఆరాధించవచ్చు, సాయిబాబాని ఆరాధించవచ్చు. అలాగే నేను అల్లాని ఆరాధించవచ్చు, యోహాన్ని ఆరాధించవచ్చు, వేరే విషయం. కానీ నేను హిందువులు అనే భావన ఉండాలి. నేను భారతీయుడు అనే దానికి, నేను హిందువు అనే దానికి తేడా లేదు. మనం ఇండియన్ భాష అంటాం, ఇంగ్లీష్లో. తెలుగులో ఏమంటున్నాం? హిందూ మహాసముద్రం అంటాం. ఏం తేడా? కాబట్టి ఇది క్రియేట్ చేయబడింది, ఆంగ్లేయ కాలంలో క్రియేట్ చేయబడింది, దీన్ని బద్దలు కొట్టారు. కాబట్టి గడప దాటితే హిందువులు అన్నప్పుడు మనం ఉన్నటువంటి ముస్లింలు క్రైస్తవులతో సహా హిందువులమే. ఇది మనం తీసుకెళ్ళాలి, మధ్యలో తీసుకెళ్ళాలి. కనుక దీనికోసం మనం కృషి చేయాలి. అందువల్ల ఇంతకంటే మాట్లాడటం బాగుంటుంది. కాబట్టి నేను ఏమంటున్నానంటే, మీరు పేరు ఇవ్వండి, మీరు పేరు ముందు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు ఎట్లా ఉపయోగపడతారో ఆలోచించుకుందాం. కూర్చొని చర్చలకు పెట్టండి. గ్రామాలకు వెళ్ళాలి. పోయినసారి ఎన్ని గ్రామాలకు వెళ్ళారో దానికి 2-3 రెట్లు గ్రామాలకు వెళితే 50,000 సాధించారు. సో ఈ మాట చెప్తూ ఉపన్యాసం ముగిస్తున్నాను. జై హింద్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఇప్పుడు ఒక 15 నిమిషాల్లో మన కార్యక్రమం ముగుస్తుంది. మనకి ఈ 15 నిమిషాలు చాలా చాలా ముఖ్యం. మన గురుగారు మనకి ఇచ్చిన లక్ష్యం 50,000. దాన్ని మనం చేరుకోవాలంటే ప్రతి ఒక్కరూ పనిచేయాలి. దాని గురించి తొలిగుంట్ల రాజేష్ గారు ఒక 5 నిమిషాలు తీసుకుంటారు. దానికంటే ముందుగా గిడాంబి రాజేష్ గారిని, దేవరాజన్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కిరాల దేవరాజన్ గారు, ఆయన నాకు పరిచయం 40 ఏళ్ళు. అంతకుముందు ఎప్పుడు వచ్చేవారు స్వయం సేవకులు. సంస్కృత భారతి ప్రధానంగా పనిచేశారు. భారతీయ జనతా పార్టీలో రకరకాలటువంటి పదవులు అలంకరించారు, వాటికే సంబంధించారు. వారంటే మాకు బాగా అభిమానులు. వారు జిల్లా అధ్యక్షులు పనిచేశారు చెప్పంటున్నారు గౌరవం గారు. కనుక దేవరాజన్ గారు కరసాల వెళ్ళారు. అయ్యచ్చులో కరసేవ జరిగినప్పుడు కరసాల వెళ్ళే వాళ్ళు వచ్చి ఒకసారి గట్టిగా తప్పడం చెప్పండి. దేవరాజన్ మాట్లాడారు. నమస్కారం. 1990లో ఉత్తరప్రదేశ్ని ములాయం సింగ్ రూల్ చేస్తున్నాడు. విజ్ఞాన పరిషత్లో, విజ్ఞాన మందిరంలో ఒక మీటింగ్ జరిగింది. అందరూ అక్కడికి రండి, కరసేవ చేద్దాం రండి, సరైన నదిలో ఆ ఇసుక తీసుకొని ఒడ్డు మీద పెట్టడం ద్వారా మన కరసేవ నిర్వహించడం రండి నడిపించారు. అట్లాంటి పనికి నేను రాను. ఒక రోజున ఊరేగింపుగా రథం, ఈ రామ రథం వస్తుంది, నాకు కూడా ఇచ్చారు. సరే అనుకోకుండా నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ నన్ను మాట్లాడమని ఎవరు అడిగారు. అప్పటిదాకా లేని ఆలోచన నా మనసులోకి సడన్గా వచ్చారు. అదేంటంటే, నిన్ను కుమారుడిగా, కొడుకుగా ఆ దశలు చూశారు. కోతులు అనేక మంది నిన్ను అతి బలవంతుడిగా చూశారు. ఈ రాజులు ఉన్నారే, ఈ రాజులందరూ కూడా నిన్ను రాజుగా చూశారు. కానీ ఎవరు నేను పరమాత్ముడని భావించలేదయ్యా అని ఒక పోయం నాకు గుర్తుకొచ్చి ఆ రోజు మాట్లాడుతూ నేను కూడా కరసేవకి వెళ్తాను. అప్పటిదాకా నాకు ఆలోచన లేదు. నా జీవితంలో మళ్ళీ తిరిగి రామాలయం కట్టుబడి చేస్తారని ఊహించలే లేదు. అటువంటిది నా కళ్ళ ముందు అది ప్రత్యక్షం అవుతుంటే అసలు ఒక
విధంగా నాలో దాగి ఉన్నటువంటి ఏడుపు మండి వచ్చిందేమో ఆ రోజు. ప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు నిజానికి ఒక విధమైనటువంటి భావోద్వేగంలో నేను ఉన్నానేమో. ఎన్నడూ కూడా నేను ఆ రకమైనటువంటి బాధ అనుభవించలేదు, కానీ ఆ రోజు మాత్రం ఒక రకమైన ఆనందంతో కూడినటువంటి ఏడుపు వచ్చేసింది. నేను ఆగలేకపోయినా. 90లో ములాయం సింగ్ రోడ్ల మడి ఎవరు పోనీయకుండా గాతాలతో పాటు బస్సులు రాకుండా చేశాడు, ఆ వైపు రైళ్లు రానికుండా చేశాడు, చాలా వేల మంది కసేవకులను అరెస్ట్ చేశాడు, తీసుకెళ్ళి అడవుల్లో దిప్పేవాడు. ఆ రకంగా భయంకరంగా ప్రవర్తించాడు ఆనాడు రాజకీయ నాయకుడు. అంత భయంకరంగా ప్రవర్తించినా కూడా పట్టుదలతోటి వెళ్ళాలి అనే సంకల్పంతో నేను జనం అంతా కలిసి అక్కడికి వెళ్ళాలి, అయోధ్యకు వెళ్ళాలి అని తాపత్రయంతో వెళ్ళారు. మమ్మల్ని తీసుకెళ్ళి నారాయణ అనే గ్రామం వరకు, అంటే చిత్తకోటలో రామభద్రాచార్య మీరు చూసే ఉంటారు. ఆ మహానుభావుడు సాక్ష్యం చెప్పాడు మన సుప్రీంకోర్టులో ఇది రామ జన్మభూమి గురించి. ఆయన మాకు ఒక ఉద్బోధ సంస్కృత భాషణ చేశాడు. ఆయన ఆ మన్నాడు మమ్మల్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి నారాయణి విలేజ్ గుండా మమ్మల్ని తీసుకెళ్తున్నారు. అర్ధరాత్రి సుమారు 8-9 అయింది. అర్ధరాత్రి అన్నాను, పొరపడాము. 8-9 అయింది సుమారు. కానీ ఆ ఊరంతా బస్సులు ఆపేశారు. మొదటి బస్సు పంచర్ కొట్టాడు, చివరిలో ఉన్నటువంటి వెహికల్ని పంచర్ చేశారు. ఏ మార్గం మాకు అటు ఇటు తిరగడానికి మిగతా బస్సులకి అవకాశం లేదు. మమ్మల్ని మాత్రం అరెస్ట్ చేశారు. మాకు భయం కలిగింది, ఏమైనా ఈ గ్రామస్తులు ఏమైనా చేస్తారా అని మాకు భయం కలిగింది. కానీ అడవుల్లో ఈ కార్యసేవకులందరినీ నింపుతున్నారని ఆ నారాయణ గ్రామస్తులకు తెలిసి మా బస్సులు ముందుకు పోనీకుండా అక్కడే ఆలోచిస్తారు. అది మేము దీంట్లోనే తెలుసు. ఆ నారాయణ గ్రామం కదా, లైట్లు పెద్దగా ఉండవు. అట్లాంటి ప్రదేశంలో అప్పటికప్పుడు ఎదురులేచి వాళ్ళు ప్రతి ఇంటి అరుగు మీద వాడు స్థలం ఇచ్చి మాకు మీరు ఉండండి అని కొన్ని వేల మంది అక్కడికి వస్తే అందరినీ అక్కడ వచ్చేసాం. ఇది ఒక విధంగా మాకు అద్భుతం లాంటిది. అక్కడ ఆపేసి రాత్రి బౌళ్ళు అక్కడే ఉంటుంటే రాత్రంతా ఉన్నాము, పగలున్నాము, మధ్యాహ్నం అవుతున్నది. ఏంటి ఇట్లా కూర్చున్నామేంటి, మనం అయోధ్యకు వెళ్దాం కదా అని కొంతమంది కార్యకర్తలు కలిసి వెళ్దామని కేవలం నడిచి వెళ్ళాం 9 మంది. అన్ని వేల మందిలో 9 మంది నడిచి ఆ నారాయణ సుమారు చిత్రకూట దగ్గరలో ఉంటుంది, అక్కడి నుంచి అయోధ్య దాకా 15 రోజుల పాటు నడిచాం. ప్రతి గ్రామంలో కూడా అద్భుతంగా వాళ్ళు ఇంటింటికి తిప్పుతూ గ్రామంలో మాకు ఏం బరువు ఉంది అంటే బరువు వడ్డించిన రొట్టెలు, అవే మాకు బరువు, మిగతా ఏం బరువు లేవు. ఆ రకంగా 15 రోజుల పాటు ఖాళీ నడకతో వెళ్ళాము. ఆ రోజున మాకు జరిగినటువంటి సన్మానం, గౌరవము ఏమంటారో నాకు తెలియదు, కానీ ఆ రోజున గ్రామాల్లో కూడా మమ్మల్ని చాలా గౌరవంగా, ఆప్యాయంగా, బహుశా కాశీకి వెళ్ళేవాడిని, అయోధ్యకి వెళ్ళేవాడిని ఆ రకంగానే వాళ్ళు నాకు ట్రీట్ చేస్తారేమో అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే లేకపోతే వాళ్ళల్లో ఆ రకమైనటువంటి ఉత్సాహం చూడలేమని. అట్లా గ్రామంలో అడుగడుగున వెళ్తూ ఉంటే ఒక ఊరేగి కూడా మమ్మల్ని 9 మందిని తీసుకెళ్ళారు. అందులో ఒక ఆయన जिस हिंदू का खून न खोला वो पानी है, खून नहीं है वो पानी है అని చెప్పారు. ఎవరి నెత్తురైతే మునిగిపోదో అటువంటి వాడి హిందువు కానే కాడు, వాడి నెత్తురు ఉతికితేనే వాడు హిందువు అని. హిందూ కా ఖూన్ న ఖోలా वो खून नहीं पानी है అని ఇంటింటి మా నిజంగా మాకు ఇట్లాంటి మాటలు రావేమో, కానీ గుంటూరు నుంచి ఎక్కడో అయోధ్యకు వెళ్తున్నాం. మేము 15 రోజుల పాటు వెళ్తున్నాం. చెప్పులు కరిగిపోతున్నాయి, కాళ్ళు బొబ్బలు కడుతున్నాయి.
ఇక ముందుకు వెళ్ళకూడదని అనుకున్న సందర్భంలో నన్ను సైకిల్ మీద ఎక్కించుకోమని ఒక రైతులు వెళ్తుంటే రైతులు కొంతమంది రిక్వెస్ట్ చేశారు, నన్ను సైకిల్ మీద ఎక్కించుకుని వాడు ఒక ముస్లిం సోదరుడు. గుర్తుంచుకోండి, నిజానికి ముస్లింస్కి ఎవరికి కూడా వ్యతిరేకం లేదు, కేవలం రాజకీయపరమైన దురుద్దేశంతో మనల్ని ఆ రకంగా ఒక్క చేస్తారు. ఈ దేశానికి పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, డచ్ వాళ్ళు వచ్చారు, ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు, మొగలాయిలు వచ్చారు, వాళ్ళు వీళ్ళు చిన్న అందరూ వచ్చారు. ఎవరు తొడగొట్టి వాళ్ళ బలాన్ని చూపించరాలేదు సుమా. మనలో ఉండే బలహీనతని వాళ్ళు గుర్తించారు. ఒక్కరు చేసి డివైడ్ అండ్ రూల్ పాలసీ మీద ఈ దేశాన్ని ఏలారు. సంవత్సరాల పాటు, వేల సంవత్సరాల పాటు ఇక్కడ ఉన్న జ్ఞానాన్ని నాశనం చేశారు, ఇక్కడ ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి సత్తాన్ని నాశనం చేశారు, ఇక్కడ ఉన్న అన్ని రకాల స్తోమతను నాశనం చేశారు. అయితే మనం చేస్తున్నది రాముడి జెండా పట్టుకుంటున్నాం. పందిరేసేవాడు ప్రతి చోట ఆ రోజున వచ్చినటువంటి లవకుశులు పాటలు పెట్టుకుంటే ఉత్సాహంగా చిన్నపిల్లలు కేరికలు వేసేవాళ్ళం. అలాంటి రోజులు పోయినాయి. ఎక్కడ టెంట్లు లేవు, పందిళ్ళు లేవు. ఏ దేవాలయంలో ఎక్కడో ఏదో దేవాలయంలో పానకం వడపప్పు ఇస్తారేమో కానీ ఆ రకమైనటువంటి సీన్ నా చిన్నతనంలో మళ్ళీ తిరిగి. కానీ ఈరోజు నాకు అవసరం ఎలాంటిదంటే జెండా పట్టుకుని నేను హిందువులు అనేటువంటి గొప్ప ఊరేగింపుతో కూడినటువంటి మహానుభావాన్ని చూస్తుంటే అద్భుతాన్ని నా కళ్ళతోనే చూస్తున్నానా, నేను మళ్ళీ పునరావృతం చేస్తున్నానా, మళ్ళీ మార్గం మళ్ళీ వెనకెళ్తున్నానా? ఈ రామ అనే పేరులో ఏం గొప్పతనం ఉందో నాకైతే తెలియదు. ఎవరో ఒక ఆయన అడిగారు, ఈ రాముడికి విగ్రహం వేస్తున్నారంటే మీరు? అరే రోడ్డు మీద రౌడీలకు విగ్రహాలు, నగ్నంగా తిరిగినటువంటి సినిమా యాక్టర్లకు మీరు మందిరాలు కట్టాలి. నా రాముడు పూర్వీకుడు ఈ దేశం మొత్తానికి ఆదర్శం ఇచ్చినట్టుగా రాముడికి మందిరం కట్టి తీరాల్సిందే. అది కూడా అయోధ్యలో ఆయన పుట్టాడన్న ప్లేస్లోనే వెళ్ళి అదే మన నమ్మకం కనుక ఆయన అక్కడ పుట్టాడు అనుకుంటున్నాం, వెళ్తున్నాం. అంత ఉద్యమాన్ని ఆనాడు నడిపాం. ఆ 90 నుంచి ఇవాళ 23 వరకు 500 అంతేనే. ఈ కాస్త కాలంలో నేను బతికున్నాను. అంతకుముందు నేను చూడలేదు కదా. కానీ 500 సంవత్సరాలుగా కష్టాన్ని ఓర్చుకొని ఎంతోమంది ప్రాణాలకు నాశనం అయిపోయినాక ఈ రాముడి జన్మస్థలం కోసం దహదాలాడారు. అనేక మంది ఉరికంబాలకి ఎక్కారు, చెట్లకి. చివరికి హిందువులు ముస్లింలు కలిసిపోతున్నారని ఇంగ్లీష్ వాళ్ళు మనల్ని ముక్క చేయడం కోసమని హిందువుల్ని ముస్లింస్ని ఉరి తీసినటువంటి కథ మీరు వినే ఉంటారు. అట్లా ఆ రకంగా కలవనీయకుండా చేస్తున్నారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఎవరు కాదు, మన వాళ్ళు. మనలో ఉన్న బలహీనతను మనల్ని పాటిస్తారు. బలవంతులను కావాలి. తిరిగి మనం అంతా ఒక్కటైనటువంటి ఆ రామనామంతో ముందుకెళ్ళాలి. ఇది రాముడు నిజంగా దేవుడా నాకు తెలియదు, కానీ నాకు మాత్రం పూర్వీకుడు, ఈ దేశానికి ఆదర్శం ఇచ్చినటువంటి వ్యక్తి. తండ్రితో ఎలా ఉండాలి, తల్లితో ఎలా ఉండాలి, అన్నతో ఎలా ఉండాలి, తమ్ముడితో ఎలా ఉండాలి, గురువుతో ఎలా ఉండాలి, జనాలతో ఎలా ఉండాలి, ప్రజలతో ఎలా ఉండాలి అని ఆదర్శం ఇచ్చిపోయినటువంటి వాడు రామో విగ్రహవాన్ ధర్మ. రాముడి కోసం నా ప్రాణాన్ని ఇవ్వాలి. ఈ దేశం యొక్క గొప్పతనం ఏంటో తెలుసా? పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్పతనం రామదాసుడు జైలు శిక్ష, కొరడా దెబ్బలు ఆయనకు వచ్చినాయి. కానీ కాళీశాఖ ఏమవుతుంది? రాముడు లక్ష్మణుడు కనపడ్డాడు. ఇదే తమాషా. కాళీషా ఎవరో ఈ దేశాన్ని నాశనం చేయాలని వచ్చినవాడు, ఈ ధర్మాన్ని నాశనం చేయాలని వచ్చినటువంటి వాడికి నువ్వు ప్రత్యక్షమయ్యావు. అలాంటి వాడు మనకు శత్రువుల్ని కూడా గౌరవిస్తాడు. రావణాసురుడు అన్న రాముడి చేత చంపబడినటువంటి రావణాసురుడు రాసినటువంటి రావణ స్థలం ఇవాళ కూడా సినిమాల్లో కూడా పెట్టుకుంటారు. జటా కటాహ అనే ఒక చిన్న శ్లోకం అద్భుతంగా రాసినటువంటి రావణ స్థలం అంటే శత్రువుల్ని కూడా గౌరవించేటువంటి లక్షణం ఈ దేశంలో ఈ జన్మలో ఉంటే అది బలహీనత అనుకుంటే
ఇతరులు అనుకున్నారేమో కానీ మనం అనుకోవచ్చు. నేను వాళ్ళ సంతోషాన్ని, ఆనందాన్ని, ఒక విధంగా బాధను, ఒక విధంగా నాకున్న ఎమోషన్ని చూపిస్తున్నానంటే ఇది కేవలం ఆ రాముడి దయ. ఆ రామ అన్న పేరుతో ఆ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి మొత్తం దేశం ఏకం కాగలిగేది రామ అనే పదంలో మాత్రమే. వాడి కట్టు వేరు, వీడి కట్టు వేరు, వాడి కొట్టు వేరు, వీడి కొట్టు వేరు, రకరకాలుగా ముక్కలు ముక్కలుగా ఉన్నా కూడా వివిధతామే ఏకత భారత్ కి విశేషత. ఇదే రాముడి యొక్క సందేశం. ఇప్పుడు చివరగా ఈరోజు సాయంత్రం మన గుంటూరు నగరంలో ఆర్ఎస్ఎస్ నగర సాగి జరుగుతున్నది. హిందూ కళాశాలలో మన మార్కెట్ సెంటర్లో సాయంత్రం 4:30కి మొదలవుతున్నది. దానిలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆ కార్యక్రమానికి బాలాజీ గారు వస్తున్నారు ముఖ్య అతిథిగా. అందరూ కూడా ఆ కార్యక్రమానికి కుదిరిన ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుతూ ఇప్పుడు చివరి కాలాంశం 10 నిమిషాల్లో తూనుగుంట్ల రాజేష్ గారు తీసుకుంటారు.